నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. నేటి పోటీ ప్రపంచంలో నైపుణ్యాలే ఉద్యోగ సాధనకు అత్యంత కీలకంగా మారాయి. మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలు నేర్చుకునే ఇంజనీరింగ్ విద్యార్థులకే ఉద్యోగాలు లభిస్తున్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీల ప్రాంగణ నియామకాల ఎంపిక విధానం కూడా క్రమంగా మారుతోంది. ఇంతవరకు కంపెనీలు కోడింగ్కు అధిక ప్రాధాన్యత ఇచ్చేవి. ఇప్పుడు కోడింగ్తో పాటుగా కమ్యూనికేషన్ స్కిల్స్, రీజనింగ్ ఎబిలిటీ వంటి నైపుణ్యాలపైన కూడా దృష్టి సారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం సంపాదించాలంటే ఎలాంటి నైపుణ్యాలతో సంసిద్ధంగా ఉండాలి? ఈ అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు భరణి కుమార్ అరోల్ గారు, హైసియా అధ్యక్షులు, ఐటీ రంగ నిపుణులు; డాక్టర్ బి సత్యనారాయణ గారు, సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపల్; రోణకి మధుమూర్తి గారు, క్లౌడ్ స్కేల్ సిఇఓ, ఐటీ రంగ నిపుణులు. భరణి కుమార్ గారు, ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగ ఎంపికలో కోడింగ్కు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నాయి. అయితే ఇప్పుడు కోడింగ్తో పాటుగా రీజనింగ్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ వంటి నైపుణ్యాలు కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి గల ప్రధాన కారణాన్ని ఏ విధంగా పరిశీలించాలి? మన ఎడ్యుకేషన్ సిస్టంలో హార్డ్ స్కిల్స్ మీద మనం ఫోకస్ చేస్తాం. హార్డ్ స్కిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రోగ్రామింగ్ అంటే ఇట్స్ అన్ హార్డ్ స్కిల్. డేటాబేస్ మేనేజ్మెంట్ అంటే అది ఒక హార్డ్ స్కిల్. ఎనీ టెక్నాలజీ రిలేటెడ్ స్కిల్ మనం హార్డ్ స్కిల్ అంటామన్నమాట. బట్ వెరస్ సాఫ్ట్ స్కిల్ అనేది చాలా ముఖ్యత్వం ఉందండి. ఎందుకంటే ఎవరైనా కూడా మన జాబ్స్ మనం చూసినప్పుడు ఐటీ కంపెనీలో కానీ ఏ కంపెనీస్లో కానీ మనం చూసినప్పుడు ఈ హార్డ్ స్కిల్స్ విచ్ ఆర్ నథింగ్ బట్ టెక్నాలజీ స్కిల్స్, ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేది వచ్చి ఎట్లా అంటే మీరు చెప్పినట్టు కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, ఒక అడాప్టబిలిటీ అంటారు. ఒక ఆర్గనైజేషన్ వస్తే మనం ఎలా అడాప్ట్ అవుతాం, అవి కాగ్నిటివ్ స్కిల్స్ అంటాం. అంటే మనం బ్రెయిన్, ద ప్రాసెస్ ఆఫ్ ద వే బ్రెయిన్ థింగ్స్ అన్నమాట. అది క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కైండ్ ఆఫ్ ఇది ఎక్స్పీరియన్సెస్, అండ్ డిపెండబిలిటీ, అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇంటెగ్రిటీ అండి. అంటే ఇప్పుడు రాను రాను ఏమవుతుందంటే సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చిన వల్ల ఇంటెగ్రిటీ కూడా చాలా చూస్తున్నారు. అంటే మనం ఎంత నిజాయితీగా ఉన్నామని చెప్పి అది చూస్తున్నారు అనమాట. సో ఇట్లాంటివి సాఫ్ట్ స్కిల్స్ మీద కూడా చాలా ముఖ్యంగా ఇప్పుడు ఒక ఇంపార్టెన్స్ వస్తుందన్నమాట జాబ్ కి. సో వీ డోంట్ ఓన్లీ లుక్ ఫర్ హార్డ్ స్కిల్స్ బట్ సాఫ్ట్ స్కిల్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాంపస్ నుంచి మీరు కార్పొరేట్కి వస్తున్నారు. కార్పొరేట్ లో ఉన్న ఒక కల్చర్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ కాలేజ్. వాళ్ళకి ఎలాంటి ఒక కల్చరల్ చేంజ్ ఉండాలంటే సో ఇట్స్ బేసిక్లీ వెరీ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్. ఇట్స్ వెరీ కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్. అగైన్ ఇక్కడ మనం నేర్చుకోవడానికి చాలా తక్కువ టైం పడుతుంది, బట్ ఎగ్జిక్యూషన్ చాలా క్విక్ గా చేయాలన్నమాట. అందుకని నేర్చుకోవడానికి చాలా టైం వచ్చి చాలా తక్కువ. సో అట్లాంటివి, అందువల్ల కాగ్నిటివ్ స్కిల్స్ కానివ్వండి, ఆ తర్వాత అనాలిటికల్ స్కిల్స్ కానివ్వండి, సో ఇవంతా చాలా ఇంపార్టెంట్ గా మనం వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ద కార్పొరేట్. సో ఇది ఎలా వస్తుంది అని చెప్పినప్పటికీ మనం బుక్స్ ద్వారా మనం అంత హార్డ్ స్కిల్స్ నేర్చుకుంటాం. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కానివ్వండి, మేబీ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ కానీ ఇట్లా చేస్తాం. బట్ ఈ జనరల్ గా ఈ హార్డ్ స్కిల్స్ అనేది వచ్చి మనం వీ లెర్న్ ఇట్ ఫ్రమ్ ది కాలేజెస్ అండ్ ఆల్సో ఫ్రమ్ అదర్ సోర్సెస్. బట్ సాఫ్ట్ స్కిల్స్కి వచ్చినప్పుడు దెర్ ఆల్ హ్యూమన్ ట్రైట్స్ అని, మన బిహేవియరల్ స్కిల్స్, మన పర్సనాలిటీ, జనరల్ గా మనం ఒక ఇండివిజువల్ లైక్ సే క్వాలిటీస్ అవంతా కలిపి ఇట్ బికమ్స్ సాఫ్ట్ స్కిల్స్. ఇది మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా మనం వచ్చి ఇందులో మనం స్కిల్ ఇంప్రూవ్ చేసుకుని హోలిస్టిక్ గా మనం ఎలా డెవలప్ అవ్వాలని చెప్పి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ద్వారా మనం ఎప్పుడు ఒక స్టూడెంట్స్ తో ఒక సెమినార్ పెట్టడం కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు కూడా we always tell them that you have to improve on your cognitive skills. ఆ తర్వాత కార్పొరేట్ అడాప్టబిలిటీ మీరు ఎలా పెంచుకోవాలి, దానికి చాలా డిఫరెంట్ ట్రైనింగ్స్ ఉన్నాయి. అది కాకుండా మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ మీరు హౌ యూ కమ్యూనికేట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు కాలేజ్లో ఉన్నప్పుడు ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. బట్ మీరు కార్పొరేట్ వచ్చినప్పుడు ఇట్ ఇస్ జస్ట్ నాట్ గుడ్ అలోన్. మీరు చాలా వెరీ టెక్నికలీ సావీ పర్సన్ అయి ఉండొచ్చు, కానీ మీరు దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. మీరు ఒక మంచి ఐడియా ఉన్నది మీ దగ్గర, ఆ ఐడియాని మన రియాలిటీకి తీసుకురావాలంటే యూ హ్యావ్ టు కమ్యూనికేట్, యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇట్. సో అది జస్ట్ నాట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండి. అది చాలా మంది అపార్థం చేసుకుంటారు. క్యాంపస్ సెలక్షన్ సంబంధించి సాఫ్ట్వేర్ కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త విధానాలను అవలంబిస్తున్నాయి. మరి క్యాంపస్ సెలక్షన్స్లో గుర్తించదగిన ఎలాంటి మార్పులు ఉన్నాయంటారు? చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ మీరు చూసారంటే బికాస్ ఆఫ్ కోవిడ్
ఈసారి క్యాంపస్ హైరింగ్ అంతా చాలా డిఫరెంట్ జరిగింది. సో ఆల్ మన వర్చువల్ ప్లాట్ఫామ్. అంటే ఇప్పుడు క్యాంపస్ హైరింగ్ ఏమవుతుందంటే చాలా మార్పులు వచ్చాయి, చాలా మార్పులు వస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీరు చూస్తారంటే క్యాంపస్ హైరింగ్ లో కంపెనీస్ వచ్చి మీ క్యాంపస్ కి వస్తుంది అనమాట. మొదట ఇన్స్టిట్యూట్, ఈ కాలేజెస్ కి, యూనివర్సిటీస్ కి అంతా వచ్చేది. బట్ ఈ కోవిడ్ వల్ల ఏమైందంటే పరిస్థితులు మారాయి. అండ్ ఇది ఈ సంవత్సరం మాత్రం కాదండి, రాబోయే కాలంలో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే నాట్ పాండమిక్ కోసం కాదు, ఈ ఒక కార్పొరేట్ హైరింగ్ మెథడాలజీ చూసారంటే ఇప్పుడు అంత వర్చువల్ ప్లాట్ఫామ్ మీద జరుగుతుంది. ఈ ఇయర్ అట్లాగే జరిగింది, రాబోయే కాలంలో కూడా వర్చువల్ ప్లాట్ఫామ్స్ లో జరుగుతుంది. కంప్యూటర్ తో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతాం అని అదొక స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎవరినో కలిసినప్పుడు మాట్లాడడం వేరు, బట్ ఒక వర్చువల్ ప్లాట్ఫామ్ లో సే ఫర్ ఎగ్జాంపుల్ జూమ్ మీటింగ్ కానివ్వండి, ఇట్లాంటి డిఫరెంట్ వర్చువల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, వీటితో మాట్లాడడం కానీ ఇవంతా ఇట్స్ గోన్ బి వెరీ డిఫరెంట్ థింగ్. అండ్ అగైన్ ఇండక్షన్ ప్రోగ్రామ్ ఉంటారు కదండి, క్యాంపస్ వచ్చిన తర్వాత, క్యాంపస్ నుంచి కార్పొరేట్ వచ్చిన తర్వాత కూడా ఇండక్షన్ ప్రోగ్రామ్స్ కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ఎందుకంటే అవి కూడా వర్చువల్ ఇండక్షన్ ప్రోగ్రామ్స్ అంటారు. సో ఇప్పుడు ఈ ఇయర్ ఐటీ ఇండస్ట్రీలో హైర్ చేసిన వాళ్ళంతా కూడా ఇంకా కార్పొరేట్ కంపెనీస్ కి రాలేదు, వాళ్ళంతా ట్రైనింగ్ కూడా జరిగింది, వర్చువల్ ప్లాట్ఫామ్ మీద చేస్తున్నారు. సో ఇట్లాగా చాలా మార్పులు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 6 బిలియన్ పీపుల్ వేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కంప్యూటర్స్ ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ కోవిడ్ ద్వారా. సో అట్లా పరిస్థితులు మారుతున్నాయి, ఇక కూడా మారడానికి ఛాన్సెస్ ఉన్నాయి. డాక్టర్ సత్యనారాయణ గారు, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం ఇవ్వాలంటే ఒక అభ్యర్థి నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రధానంగా ఏమి ఆశిస్తున్నాయి? ముఖ్యంగా అభ్యర్థిని ఎన్ని కోణాల్లో పరీక్షించిన తర్వాత మాత్రమే ఉద్యోగానికి ఎంపిక చేస్తున్నారు? ముఖ్యంగా విద్యార్థులు తన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ 4 ఇయర్స్లో నుంచి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో నుంచి వాళ్ళంతా టీనేజ్లో ఉంటారండి. థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ నుంచి మేము ఏమంటామంటే ట్యూనేజ్లోకి రమ్మంటాం. ఎందుకు అంటున్నామంటే ఆ వర్డ్, పిల్లోడు టీనేజ్లో నుంచి ట్యూనేజ్ ఫ్యాకల్టీ ఏ విధంగా మోల్డ్ చేసుకుంటే ఆ విధంగా మోల్డ్ అయిపోతే తన యొక్క భవిష్యత్తు, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా క్యాంపస్ నుంచి కార్పొరేట్కి వెళ్ళే టయానికి మంచి ఒక ప్రొడక్టివ్గా తయారవుతాడని అనుకుంటా. ఇందులో నుంచి సెలక్షన్స్ ఏంటంటే జనరల్గా 3 రౌండ్లలో సెలక్షన్స్ జరుగుతాయండి. ఫస్ట్ రౌండ్లో ఎలా జరుగుతుంది అని అంటే టోటల్గా వాళ్ళకు ఉన్నటువంటి కోడింగ్ స్కిల్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్, వీటి మీద ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో సెలక్షన్ జరుగుతుంది. తర్వాత సెకండ్ రౌండ్కి వచ్చేసరికి టెక్నికల్ రౌండ్ ఉంటుంది సార్. ఈ టెక్నికల్ రౌండ్లో వాళ్ళకు కోడింగు, తర్వాత వాళ్ళకున్న కోర్ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు సపోజ్ కంప్యూటర్ సైన్స్కి వచ్చేసరికి డేటా స్ట్రక్చర్ కానీ, ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ, తర్వాత అల్గారిథమ్స్ కానీ, తర్వాత ఈవెన్ కంపైలర్ డిజైన్స్, వీటిలో కోర్ సబ్జెక్టుల మీద వాళ్ళకు రౌండ్స్ ఉంటాయి. ఇది సెకండ్ రౌండ్ కంప్లీట్ చేసుకున్న పిల్లల నుంచి తర్వాత థర్డ్ రౌండ్లో హెచ్ఆర్ రౌండ్ కానీ మేనేజరల్ రౌండ్స్ ఉంటుందండి. ఈ హెచ్ఆర్ రౌండ్లో ఏంటంటే అడాప్టబిలిటీ, ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా వాళ్ళ పిల్లోడు మనకి ఏ ప్లేస్లో అతను కరెక్ట్గా షూట్ అవుతాడు ఆ ప్లేస్లో నుంచి ఆ ట్రైనింగ్ వాళ్ళు చూసి వాళ్ళ బాడీ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ టెస్ట్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ 3 రౌండ్స్ కంప్లీట్ చేసిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే టోటల్గా ఆ అబ్బాయి క్యాంపస్ నుంచి కార్పొరేట్ వెళ్ళడానికి ఈ 3 రౌండ్స్లో ఆల్మోస్ట్ అన్నిట్లలో నుంచే టెస్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట పిల్లలు. వీటన్నిటికీ ప్రతి కాలేజ్ కూడా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ ఇప్పుడు మార్పుతున్నటువంటి వీటిలో నుంచి ఇప్పుడు లాస్ట్ టైం వాటికి ఈ సంవత్సరం జరిగిన వాటిలో నుంచి కొంత తేడా వచ్చిందండి. తేడా ఏంటంటే ఇంతకుముందు కోడింగ్ కొంతవరకు పర్లేదు, వాటి మీద ఎక్కువ స్ట్రెచ్ చేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసరికి రీజనింగ్, యాప్టిట్యూడ్ వాటిలో కూడా ఎక్కువగా చేస్తున్నారు. కారణం ఏంటంటే రేపు ఎలాంటి పరిస్థితులు, ఇప్పుడు కోవిడ్ పరిస్థితుల్లో కూడా తట్టుకునే నిలబడే శక్తి ఉన్నట్టుగానే ఇండస్ట్రీలో కూడా అతనికి ఎలాంటి ఒక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆల్రౌండ్ కేపబిలిటీ ఉన్నప్పుడు, ఎలాంటి మానసిక ఒత్తిడి జరగకుండా వీటన్నిటిలో నుంచి ఆ అబ్బాయి యొక్క పరిస్థితిని చూడడానికి ఇవన్నీ ట్రై చేసుకుంటుంటారు. సో వీటిలో ఈసారి కోడింగ్తో పాటు రీజనింగ్, తర్వాత లాజికల్, ఇవన్నీ కూడా ఎక్కువ ఎంఫసైజ్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలు ఎలాంటి ముఖ్యాంశాలపై దృష్టి పెడతాయి? మెయిన్గా ఏంటంటే వచ్చేసరికి ఇంతకుముందు కోడింగ్ ఒకటిను, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి రీజనింగ్, లాజికల్ థింకింగ్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తాయండి క్యాంపస్ నుంచి కార్పొరేట్కి వెళ్ళటానికి. కోడింగ్లో ఇప్పుడు సపోజ్ మనకు వచ్చిన వాటిలలో నుంచి ఇప్పుడు ఉన్న కొత్త కోర్సులలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోండి, తర్వాత ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనుకోండి, డేటా సైన్స్ అనుకోండి, తర్వాత ఇంకా రోబోటిక్స్, వీటిలో నుంచి కొత్త కోర్సులు వీటిలో నుంచి ఉన్న వాటిలలో ఇండస్ట్రీ రెడీగా ఇప్పుడున్న తదనుగుణంగా కార్పొరేషన్లో అంటే కార్పొరేట్ కంపెనీస్లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా స్టూడెంట్స్ అక్కడికి అడాప్ట్ అవుతున్నాడా, వాటి గురించి చూసుకుంటూ అందులోంచి సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తారు. బంధుమూర్తి గారు,
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి తగ్గట్టుగా ఉద్యోగ స్వరూప స్వభావాల్లో కూడా మార్పులు వచ్చాయి. అయితే ఈ మార్పులకు అనుగుణంగా అభ్యర్థులు తమ నైపుణ్యాల్ని ఏ విధంగా మెరుగుపరుచుకుంటే ఉద్యోగాలు దక్కించుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు ముఖ్యంగా మనకి లాస్ట్ 5 నుంచి 10 సంవత్సరాల్లో టెక్నాలజీ రంగంలో చాలా మార్పులు సంభవించాయి. ముఖ్యంగా మొదటగా చూస్తే సాఫ్ట్వేర్ తయారు చేసే పద్ధతి, మనం ముందులో ఒక వాటర్ ఫాల్ అని ఒక లైఫ్ సైకిల్ మోడల్ యూజ్ చేసి స్లోగా కాంప్లెక్స్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసేవాళ్ళు. ఒక 100 మంది 6 నెలలు కష్టపడి ఒక కాంప్లెక్స్ సాఫ్ట్వేర్ తయారు చేసేవాళ్ళు. అదే ఇప్పుడు అదే కాంప్లెక్సిటీ ఉన్న సాఫ్ట్వేర్ 6 వారాల్లో 10 మందితో చేయాల్సి వస్తుంది. సో ఎందుకంటే కాంపిటీషన్ అలా ఉంది. మీరు చేయకపోతే ఇంకో కంపెనీ చేస్తుంది, వాళ్ళు మార్కెట్కి వెళ్తారు, వాళ్ళు సక్సెస్ అవుతారు. సో ప్రెషర్ అనేది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నిపుణుల మీద పడుతుంది. ముఖ్యంగా ఎజైల్ అనే ఒక డెవలప్మెంట్ మెథడాలజీ మీద ఒక మంచి అవగాహన విద్యార్థులుగా ఉండగానే కాలేజీల్లోనే సంపాదించుకోవాలి. అలాగే ఎజైల్ని ఆటోమేట్ చేయడానికి ఇంకొక టెక్నాలజీ వచ్చింది, దాన్ని డెవాప్స్ అంటారు. డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ టీమ్స్ కలిసికట్టుగా పనిచేసేటట్టు. అది ఇప్పుడు ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు కూడా డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ముఖ్యంగా మనకి డేటా అవైలబిలిటీ వచ్చిన తర్వాత కొత్త రకమైన సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ చేయాల్సిన అవసరం వస్తుంది. డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ ప్రపంచవ్యాప్తిగా బిజినెసెస్ చాలా అడాప్ట్ చేసుకుంటున్నాయి. సో ఆ డేటా డ్రివెన్ ఆటోమేషన్ చేయాలంటే మీకు బాగా మంచి డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ స్కిల్స్, అంటే అవి మనకు బాగా ఎక్కువగా తెలియాల్సిన అవసరం లేదు కాలేజీలో ఉండగానే, బట్ బేసిక్ ఐడియాస్తో వస్తే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాంపిటీషన్లో వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి. పోస్ట్ కోవిడ్ జాబ్ సంఖ్య తగ్గింది, ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయాయి. అందుకు ఒక ఈ క్లౌడ్ బేస్డ్ సిస్టమ్స్ మీద మంచి అవగాహన, ఈ డెవాప్స్ ఎజైల్ ఇంజనీరింగ్ మీద ఒక మంచి అవగాహన, ఈ ఏఐ, ఎంఎల్, డిఎల్ వాటిని చేయడానికి మీరు మంచి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ లేకపోతే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చాలా మంచి నైపుణ్యత కావాలి. అదేవిధంగా ముందు రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే మనకి కొద్ది కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో కూడా స్టూడెంట్లని అంత ఎక్కువగా సీరియస్గా చూసేవాళ్ళు కాదు. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. బట్ ఇప్పుడు ఈ కొత్త కంపెనీలు స్టూడెంట్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుందంటే వాళ్ళు ఫుల్ స్టాక్ డెవలపర్స్గా మారాలని. అంటే కొంత యూఐ యూఎక్స్ నాలెడ్జ్ ఉండాలి, కొంత ఈ మధ్యలో మిడిల్ వేర్ టెక్నాలజీ మీద ఐడియా ఉండాలి, అలాగే బ్యాక్ అండ్ డేటాబేస్ సైడ్ టెక్నాలజీలో కూడా నాలెడ్జ్ ఉండాలి. సో స్టూడెంట్స్ ముఖ్యంగా ఉద్యోగాలు రావాలంటే ఇప్పుడు ఈ కాలంలో ఈ పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్లో ముఖ్యంగా మీకు అంత ఇంటర్వ్యూ ప్రాసెస్ జరిగేది వర్చువల్గా అవుతుంది. నేను ముఖ్యంగా ఈ రూరల్ విద్యార్థులకు చెప్పేది ఏంటంటే మీరు ఒక మంచి కంప్యూటింగ్ ఫెసిలిటీ ఉండాలి, మీకు మంచి ల్యాప్టాప్, ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ప్యాకేజ్, పెద్ద కాస్టింగ్ కూడా కాదు అలాంటి ప్యాకేజ్తో. ఎందుకంటే ఇంటర్వ్యూలు ఈ టెక్నాలజీ ప్రాబ్లమ్స్ వలన మీ ఇంటర్వ్యూలు ఈవెన్ ప్రాక్టర్డ్ అసెస్మెంట్స్ అవుతున్నాయి. దానికి కూడా మీకు టెక్నాలజీ యూజ్ చేసి కంపెనీస్ అన్నీ కూడా చాలా స్ట్రిక్ట్ ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్ కండక్ట్ చేస్తున్నారు. బట్ అవన్నీ మీరు అటెండ్ అవ్వాలంటే మీకు మంచి కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అది పెద్ద ఖర్చుతో కూడిన పని కాదు, బట్ దాని మీద కొద్దిగా జాగ్రత్త చూపించాలి. ఎందుకంటే నేను ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు నేను చూస్తున్నాను చాలామంది విద్యార్థులు వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్లోకి వచ్చినప్పుడు డేటా లేకపోవడం వలన సడన్గా వాళ్ళ ఇమేజ్ పోతుంది. తర్వాత అక్కడ కొన్ని ప్రాపర్గా కమ్యూనికేషన్ అవడం లేదు, దానివల్ల అనవసరంగా ఇంప్రెషన్ పాడైపోతుంది. భరణి కుమార్ గారు, నేటి పోటీ ప్రపంచంలో అత్యంత కీలకంగా కనిపిస్తున్న సైబర్ సెక్యూరిటీ లాంటి కోర్సులు విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి స్పష్టమైన భరోసాని కల్పిస్తాయి? ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ రంగంలో నైపుణ్యాలుంటే విద్యార్థులు ఎలాంటి అవకాశాలను దక్కించుకోవచ్చు? ఇండియాలో దాదాపు ఒక 45 lakh ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారండి. అందులో ఇప్పుడు 20% ఆఫ్ ద పీపులే డిజిటలీ స్కిల్డ్. డిజిటల్ టెక్నాలజీ డిమాండ్ అనేది వచ్చి నెక్స్ట్ 3 years కి ఆల్మోస్ట్ 4 times పెరుగుతుందండి. ఇప్పుడు మేజర్ ఇండస్ట్రీలో, మాకు ఐటీ ఇండస్ట్రీలో ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే డిజిటల్ స్కిల్స్ లేనది, రెండోది ల్యాక్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్. సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ లేకుండా ఉన్న వల్ల మా ఈ రెండు ఇష్యూస్ చాలా పెద్ద ఛాలెంజ్ మాకు. నెక్స్ట్ 5 years లో 65% ఆఫ్ ద జాబ్స్ ఇన్ ఐటీ విల్ గో త్రూ ట్రాన్సిషన్. అంటే ఈ మార్పులు రాకపోతుంది. 65% ఆఫ్ ద జాబ్స్, ఇప్పుడు ఉన్న జాబ్స్ లో మార్పులు రాకపోతే 5 సంవత్సరాలు. ఎందుకంటే ఈ ఆటోమేషన్ ద్వారా, ఈ డిజిటల్ టెక్నాలజీస్ అడాప్షన్ వల్ల చాలా మార్పులు రాకపోతాయి. అందుకని ఇప్పుడు రాబోయే కాలంలో అందరూ డిజిటల్ టెక్నాలజీస్ మీద ఫోకస్ చేస్తున్నారు. అదే చెప్పినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా అనాలిటిక్స్, బిగ్ డేటా అంటాము. ఇట్లా చాలా మార్పులు వస్తున్నాయి. ప్రతి 39 seconds కి ఒక హ్యాకింగ్ జరుగుతుందండి ప్రపంచంలో. అంటే జస్ట్ ఇమాజిన్,
ఈ సైబర్ క్రిమినల్స్ ఎంత అయిపోయారు, దానివల్ల మనకి కార్పొరేట్స్ కానివ్వండి, ఎనీ డిఫరెంట్ ఈవెన్ పబ్లిక్ కానివ్వండి చాలా ఇంపాక్ట్ అవుతున్నారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ లో డేటా బ్రీచెస్ అంటే స్టీల్ డేటా, వాళ్ళు ఏం చేస్తారు, డేటాని దొంగతనం చేస్తారు అన్నమాట కార్పొరేట్స్ లో. ఒకసారి ఒక కార్పొరేట్ లో డేటా బ్రీచ్ అయిందంటే దాని కాస్ట్ వచ్చి యావరేజ్ గా $150 million. సో అంత ఇంపాక్ట్ ఉందన్నమాట కార్పొరేట్స్ మీద. మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు వి నీడ్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్. సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, మన ఎంటైర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్గనైజేషన్ లో ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం నెట్వర్క్ ని కానివ్వండి, మన డేటా కానివ్వండి మనం ప్రొటెక్ట్ చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ అది కార్పొరేట్స్ కంటే ఇండివిజువల్స్ కి మనం ఏం చేస్తున్నాం, మొబైల్ వాడుతున్నాం, మన ల్యాప్టాప్స్ వాడుతున్నాం, మన ఇన్ఫర్మేషన్, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, మన డేటా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, రైట్? అది సెక్యూర్ చేసుకోవడం కూడా సైబర్ సెక్యూరిటీ. జాబ్స్ చూస్తుంటే దాదాపు 1 million జాబ్స్ అంటే 10 lakh జాబ్స్ అండి సైబర్ సెక్యూరిటీ విల్ బి నీడెడ్ స్టార్టింగ్ 2021. ఆల్వేస్ దెర్ ఇస్ అ డిమాండ్. ఓకే. ఇప్పుడు దీంట్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ అంటే ఇట్స్ జస్ట్ నాట్ ఓన్లీ ఆన్ సైట్ జాబ్స్. ఇప్పుడు ఒక ఉదాహరణకు చెప్తాను, బగ్ బౌంటీ హంటర్ అంటారు. అంటే చాలా పెద్ద పెద్ద కంపెనీస్, మైక్రోసాఫ్ట్ తీసుకొని గూగుల్ తీసుకొని చాలా పెద్ద కంపెనీలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక ప్రోడక్ట్ డెవలప్ చేసిన తర్వాత దే ఆర్ మేకింగ్ ఇట్ ఓపెన్ టు ఎనీబడి. అంటే ఎవరైనా కూడా మా ప్రోడక్ట్ లో ఒక బగ్ చూపించారంటే, డిఫెక్ట్ చూపించారంటే మీకు డబ్బు ఇస్తామని చెప్తారు. సో దట్ ఈస్ కాల్డ్ బగ్ బౌంటీ హంటర్ అన్నమాట. వీళ్ళకంతా ఏం చేస్తారు, మీరు జస్ట్ టెస్ట్ చేయండి, మాకు దీన్ని సైబర్ అటాక్ చేయండి, అందులో ఏమైనా బగ్స్ ఉంటే, ఫ్లాస్ ఉంటే మాకు చెప్పండి, మీకు మేము ప్రైజ్ అమౌంట్ ఇస్తామని చెప్పి. ఇది ఒక పెద్ద జాబ్ అయిపోయింది. ఫస్ట్ ఎథికల్ హ్యాకింగ్ స్టార్ట్ చేసుకోవాలి. లాట్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఆర్ దేర్. అవి మీరు నేర్చుకున్న తర్వాత యూ కెన్ స్టార్ట్ డూయింగ్ యువర్ సెల్ఫ్ అండ్ దర్స్ హ్యూజ్ డిమాండ్, అబ్సల్యూట్లీ హ్యూజ్ డిమాండ్. డాక్టర్ సత్యనారాయణ గారు, కృత్రిమ మీద, ఐఓటీ, బ్లాక్ చైన్, రోబోటిక్స్ రంగాల్లో నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులకు నేడు ఎలాంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి? యువత ఆయా రంగాల్లో అవకాశాలు అందుకోవడానికి ఏ విధంగా సంసిద్ధం కావాలి? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కానీ, తర్వాత డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, వీటిలో నుంచి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ ఏఐసిటి కూడా దానికి ఒక ప్రాధాన్యత ఇచ్చిందండి. ఏం చేశారంటే ఈసారి కొత్తగా అన్ని కొత్త కొత్త కోర్సులు, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వాటికి వాళ్ళకు ఒక బ్రాంచ్ లాగా ఇచ్చేశారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఒకటే సబ్జెక్టు, ఒక కోర్స్ 4 years కోర్స్ లాగా తయారు చేశారు. వాటికి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ కూడా డెవలప్ చేసేసి ఈ ఇయర్ నుంచి 2020-21 నుంచి స్టార్ట్ అవుతున్నది. సో ఇందులో నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చేసరికి మెయిన్గా డిమాండ్లో నుంచి మొన్న ఐఐటి, జేడబ్ల్యూఈ మెయిన్స్ అడ్వాన్స్లో నుంచి తీసుకున్న వాటిలలో కంప్యూటర్ సైన్స్కి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చారండి. దాంట్లో ఐఐటి బాంబే మొదటి వాటిలో నుంచి ఇచ్చారు. తర్వాత కంప్యూటర్ సైన్స్ తర్వాత నెక్స్ట్ ఈసారి మరి ఎందుకు అనుకోని తెలియదు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళిపోయింది. అది ఐఐటి రూర్కే వాళ్ళకు ఫస్ట్, సెకండ్ అంటే ప్రిఫరెన్స్ లాగా ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు ఆల్రెడీ ఇప్పుడు దానికి ఇంకా ఒకవేళ చూసినట్లయితే అది కొత్తగా ఇప్పుడు మనం అనుకున్నట్టు కాదు. చాలా సంవత్సరాల నుంచి కూడా ఈవెన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఆఫర్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బట్ ఒకటి కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఒక లైమ్ లైట్లోకి వచ్చేసింది. అందులో ఈ వీటిలలో మీకు అన్నిట్లలో మార్కెటింగ్ అప్లికేషన్స్, వీటిలో ఉపయోగాలు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లలో మీకు ఈవెన్ మార్కెటింగ్లో తీసుకోవచ్చండి, ఫైనాన్స్లో తీసుకోవచ్చండి, బ్యాంకింగ్ రంగంలో తీసుకోండి, ఈవెన్ అగ్రికల్చర్ రంగంలో కానీ, తర్వాత హెల్త్ కేర్లో, ఈవెన్ గేమింగ్, మన చిన్నపిల్లలు గేమింగ్ ఆడుతున్న వాటిలో నుంచి, ఈవెన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో నుంచి, అంటే ఇప్పుడు సపోజ్ మన తర్వాత అంతరిక్ష విజ్ఞాన వాటిలో నుంచి కానీ, వీటిలో అన్నిట్లలో ఆల్మోస్ట్ అన్నిట్లో కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా అవకాశాలు వచ్చాయి కొత్తగా ఇప్పుడు నేర్చుకున్న వాటిల్లో. మనిషి యొక్క జీవితం సొసైటీలో ఒక కంఫర్టబుల్గా రావడానికి ఈ యొక్క టెక్నాలజీస్ అన్నీ ఉపయోగపడుతున్నాయి. అది ప్రతి దాంట్లో నుంచి, ఈవెన్ అగ్రికల్చర్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పాత్ర కానీ, డేటా సైన్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఉపయోగం. ఇక అలానే వచ్చిన తర్వాత ఇంకోటి మీకు డేటా సైన్స్ కూడా ఉందండి. ఇప్పుడు డేటా సైంటిస్టులు అని చాలా వరకు ఉన్నటువంటి వాటిల్లో కూడా ఇప్పుడు మన ఎక్స్పర్ట్స్, తర్వాత ఇండస్ట్రీ నుంచి చెప్పిన వాళ్ళ నుంచి వాళ్ళు ఇంకా డేటా సైంటిస్టులు, తర్వాత సైబర్ సెక్యూరిటీ, మన సార్ ఇప్పుడు ఇంతకుముందు వచ్చినట్టుగా వీటిలో చాలా అవకాశాలు వచ్చాయి. సో వీటన్నిటిని అందిపుచ్చుకోవాలంటే స్టూడెంట్ అనే అతను జాగ్రత్తగా, వాళ్ళకి టాలెంట్, ప్రతిభ ఉందండి, అంటే వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేసి వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుంటే అసలు వాళ్ళను ప్రపంచంలో మన వాళ్ళని కొట్టేసిన వాళ్ళు ఉండరు. అలా తర్వాత డేటా సైంటిస్టు, తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇవన్నీ కూడా వీటిలో ఉన్నది. ఈవెన్ ఇంకొకటి వన్ మోర్ థింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా వచ్చేసింది.
బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఈ ఫ్రాడ్ సెక్యూరిటీని బాగా అదుపు చేయడానికి ఉపయోగపడుతుంది. బ్లాక్ చైన్ టెక్నిక్ కొత్తగా వాటి ఏఐసిటీ గుర్తించింది, మన JNTH హైదరాబాద్ గుర్తించింది. వీటిని కొత్త కోర్సులాగా ఈ 2020-21 పెట్టారు కాబట్టి వీటిని మంచి అవకాశాలు రాబోయే నెలల్లో చాలా లక్షలలో జాబ్స్ ఉన్నాయని కూడా మన ఐటీ నిపుణులు చెప్తున్నారు కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. మధుమూర్తి గారు, భవిష్యత్తులో ఉద్యోగాలు అందుకోవాలంటే డిజిటల్ ప్రపంచంలో ఎలాంటి సాంకేతిక నైపుణ్యాలని యువత సంతరించుకోవాలి? ముఖ్యంగా సాంకేతిక నైపుణ్యాలతో పాటుగా కమ్యూనికేషన్ స్కిల్స్ను అలాగే రీజనింగ్ ఎబిలిటీని అభ్యర్థులు ఏ విధంగా పెంపొందించుకోవాలి? క్యాంపస్ విద్యార్థులకి కోవిడ్ ముందు కానీ పోస్ట్ కోవిడ్ కానీ ముఖ్యంగా మీరు ఒక మంచి కంపెనీలో సెలెక్ట్ కావాలంటే ముందు AMCAT లాంటి ఎగ్జామ్ని క్రాక్ చేయాలి. అది యాప్టిట్యూడ్ టెస్ట్ ఫండమెంటల్లీ. సో అది క్రాక్ చేయాలంటే ఓన్లీ ఒక మంత్రం ఏంటంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్. అది ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా క్రాక్ చేయొచ్చు. సో విద్యార్థులు దాని మీద దృష్టి సారించాలి. తర్వాత మీరు అడిగినట్టు కమ్యూనికేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పట్టు అనేది కమ్యూనికేషన్ కాదు. కాన్ఫిడెంట్గా మన భావాలను చెప్పగలగడం అది కమ్యూనికేషన్ స్కిల్. లేకపోతే ఇంకొకరు చెప్తున్నప్పుడు కరెక్ట్గా విని వాళ్ళు చెప్పింది ఏంటి అని అర్థం చేసుకోవడం కమ్యూనికేషన్ స్కిల్. అదే రిటర్న్ కమ్యూనికేషన్ వచ్చేటప్పటికి మనం ముఖ్యంగా స్టూడెంట్లు ఏం చేయాలంటే వాళ్ళు ఈ కాలేజ్ కమ్యూనికేషన్ మానేసి ప్లీజ్ అంటే PLZ అలా కాకుండా కొద్దిగా ఫార్మల్గా కమ్యూనికేట్ చేయడం నేర్చుకోవాలి. అది పెద్ద రాకెట్ సైన్స్ ఇష్యూ కూడా కాదు. ఇప్పుడు టెక్నికల్గా చూస్తే సాంకేతిక నాలెడ్జ్ గురించి కూడా మీరు అడిగారు కాబట్టి దాంట్లో ఏం చేయాలంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మీద చాలా ఎక్కువ పట్టు సంపాదించాలి. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువగా యూస్ చేస్తున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది డేటా సైన్స్ డీప్ లెర్నింగ్ టెక్నాలజీని బాగా ఉపయోగించే దాంట్లో పైథాన్ లాంగ్వేజ్ చాలా ముందుకు వచ్చింది. సో పైథాన్ లాంటి లాంగ్వేజ్ని అది అగైన్ చాలా కష్టమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా కాదు. నాట్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్ ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. దాంతో చాలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. అలాగే ఓవరాల్గా ఈ క్లౌడ్ మనకు కొత్త సాఫ్ట్వేర్ అంతా కూడా పాత సాఫ్ట్వేర్ లాగా ఒక ఎంటర్ప్రైజ్ 4 వాల్స్లో ఆన్ ప్రిమైస్ సాఫ్ట్వేర్ లేదు. అంతా క్లౌడ్ టెక్నాలజీ యూజ్ చేసి సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అనే ఒక విధంలో మనం ప్లాట్ఫామ్స్ డెవలప్ చేస్తున్నాం. ముఖ్యంగా మన విద్యార్థులు చేయాల్సింది ఏంటంటే అండర్ మంచి గైడెన్స్ తీసుకొని వన్ ఆఫ్ దీస్ ఏరియాస్ ఈ AI/ML కానీ డేటా సైన్స్ రంగంలో కానివ్వండి, IoT రంగంలో కానీ ఒక చిన్న ప్రాబ్లం తీసుకొని సాల్వ్ చేస్తే ఆ సాల్వ్ చేసిన ప్రాబ్లమ్ని కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూలో ఎక్స్ప్రెస్ చేయగలిగితే జాబులు తప్పకుండా వస్తాయండి. ఇన్ఫ్యాక్ట్ మనకి పోస్ట్ కోవిడ్లో కూడా వర్చువల్గా అన్నీ అవుతున్నాయి, కానీ జాబ్స్ సంఖ్య ఈ మధ్య కొంచెం తగ్గింది కానీ మళ్ళీ ఊపు అందుకుంటుంది. ఈ ఎవ్రీ స్టూడెంట్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్ ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయినా ఈ డిజిటల్ స్కిల్స్ని ముఖ్యంగా మంచి హై క్వాలిటీ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెట్టుకొని రెడీగా ఉండాలి. అందరికీ జాబ్లు వస్తాయి. నేటి పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా యువత రాణించాలంటే డిగ్రీల కన్నా నైపుణ్యాలే కీలక పాత్ర పోషిస్తున్నాయి. కేవలం సాంకేతిక నైపుణ్యాలే కాదు, భావ వ్యక్తీకరణ, తార్కికత వంటి అంశాలకు కూడా అధిక ప్రాధాన్యతనివ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.